హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీను ఉద్యోగం చేస్తూ ₹1,00,000 సంపాదిస్తున్నానని ఆర్జేకి అబద్ధం చెప్పి ఉంటాడు. ఇక ఆ ₹1,00,000 సంపాదన కోసం తాగుబోతు వెధవలు ఈ మందు బాటిల్‌ని దించకుండా మొత్తం ఖాళీ చేసేస్తే ₹1,00,000 బెట్టు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది వినేసిన శ్రీను ₹1,00,000 ఒకటో తేదీ ఇవ్వాలి కాబట్టి ఈ పోటీలో నేను గెలిచానంటే ₹1,00,000 వస్తాయి అని ఫుల్ బాటిల్ మందు తాగేసి ఇంటికి వచ్చి ఉంటాడు. ఇక పద్మ, ఆద్య ఇద్దరు చాలా కంగారు పడిపోతూ శ్రీను ఏంటి తాగేసి వచ్చావా అని కంగారు పడుతూ ఉంటారు. ఈ లోపల జానకితో పాటి రఘురాం వాళ్ళందరూ కూడా బయటికి వచ్చేస్తారు. ఏంటి సీనయ్య తాగి వచ్చావా అని జానకి నిలదీస్తూ బాధపడుతూ ఉంటుంది. ఏంటి శ్రీను ఈ ఇంటి వాళ్ళకి దుర్వ్యసనాలు ఉండకూడదని నియమం నీకు తెలుసు కదా అని రఘురాం నిలదీస్తూ ఉంటాడు. భార్యను బంధాలను అర్థం చేసుకునే వాడే అయితే ఇలా తాగేసి రాడు అని కిషోర్ అరుస్తూ ఉంటాడు. అయితే అంతకుముందే ఆద్య శ్రీను తప్పతాగి ఒక బెంచిలో పడిపోయి ఉంటే శ్రీను లే శ్రీను అని లేపుతూ ఉంటుంది. శ్రీను పక్కన ఫ్రెండ్ నిలబడి ఉంటాడు. ఏమైందని అతన్ని ఆద్య అడగటంతో ₹1,00,000 జీతమని చెప్పాడంట కదా వదిన, అది అడ్జస్ట్ చేయటానికే మనీ గెలుచుకోవటానికే ఇలా తాగాడు అని అతను అసలు నిజం చెప్పేసి ఉంటాడు. అయితే ఆద్య ఈ నిజాన్ని బయట పెట్టకుండా శ్రీనుని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది డాడీ అని ఆద్య నసుగుతూ, అంటే శ్రీను నీకు ఫస్ట్ శాలరీ వచ్చింది కదా, ఆ సంతోషంలో నువ్వు ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చావు అని కవర్ చేస్తూ ఉంటుంది. అది అలవాటుగా మారితే ఇది రోజు తాగి వస్తారు, అప్పుడు నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని కిషోర్ అంటాడు. శ్రీను చేసిన ఈ తప్పుకి శిక్ష పడాల్సిందే. తన కూతురు జీవితం ఏమైపోతుందోనన్న భయంతో ఈ తండ్రి చాలా భయపడుతున్నాడు. కాబట్టి శ్రీనుకి ఏ శిక్ష వేయాలో నిర్ణయం తీసుకునే అధికారం కిషోర్కి మాత్రమే ఉంది. కిషోర్ నీ ఇష్టం, ఏ శిక్ష వేస్తావు అని రఘురాం చెప్తూ ఉంటే ఆద్య టెన్షన్ పడుతూ ఉంటుంది.